జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మన ఊరు మన జెండా అనే కార్యక్రమము ఈరోజు ప్రతి గ్రామంలో భారతీయ జనతా పార్టీ జెండా రెపరెపలాడాలని రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు పిలుపు ఇవ్వడము, దానికి ముఖ్య అతిథిగా ఈరోజు మాజీ ఎమ్మెల్యే కదిరి పార్థసారథి గారు రావడము, అలాగే మన రాష్ట్ర కార్యదర్శి అందిరెడ్డి శ్రీనివాసులు, మండలాధ్యక్షులు, ఇంకా సీనియర్ నాయకులు అందరూ ఇచ్చేశారు. ఈ కార్యక్రమము ఈరోజు ఎక్కడ చూసినా ఒక పండగ వాతావరణంలో జరుగుతుంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి ఎన్డీఏ ప్రభుత్వం 12 సంవత్సరాలు దాటిపోయింది. ఈ 12 సంవత్సరాల కాలంలో ప్రజలకు ఎంతో ఉపయోగకరమైన పనులు, సంక్షేమము, అభివృద్ధి సమపాలలో చేస్తూ ఈ రాష్ట్రం యొక్క పురోగతికి కానీ ఎంతో ఇతోధికంగా సాయం చేస్తుంది. అందుకోసం భారతీయ జనతా పార్టీకి ఈరోజు అత్యధికంగా ఎక్కడ చూసినా వలసలు, పార్టీ యొక్క చేరికలు ఎక్కువయ్యాయి. పార్టీ యువ నాయకత్వం పెరుగుతుంది. యువకులంతా మహిళలు పార్టీలోకి విరివిగా చేరుతున్నారు. ఇంకా రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ ఈ ఆంధ్రప్రదేశ్లో బలీయమైన శక్తిగా ఎదగడానికి చాలా మార్గం సుగమమైంది. అందుకోసమే ఎక్కడ చూసినా భారతీయ జనతా పార్టీ రెపరెపలాడాలా. గ్రామీణ ప్రాంతాల్లో మన కార్యకర్తలు ఎక్కడున్నారో అక్కడ ప్రతి వాడన జెండా ఎగరవేయాలని దాదాపు ఈ అనంతపూర్ జిల్లాలో 150 జెండా దిమ్మెలు నిర్మించడం జరిగినది. గావ్ చలో అభియాన్లో భాగంగా ఈ వారం రోజులు ఈ కార్యక్రమాన్ని మేము ఇంకా రేపటి నుంచి గ్రామీణ ప్రాంతాల్లో పోయి ఈ కార్యక్రమాన్ని విరివిగా చేపట్టడానికి ఎంతో ఆస్కారం ఉంది. ఏప్రిల్ 6వ తేదీ 1980 సంవత్సరంలో అటల్ బిహారీ వాజ్పేయి గారి నేతృత్వంలో ఈ దేశానికి దేశహితం కోరే రాజకీయ పార్టీ కావాలి, కేవలం అధికారం కోసమో కుర్చీ కోసమో పాటుపడే రాజకీయ పార్టీ కాదు అని చెప్పేసి ఒక దేశహితం, నేషనల్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ సెల్ఫ్ లాస్ట్ అనే ఒక సిద్ధాంతంతో పార్టీ పెట్టిన పార్టీ ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ. అంచెలంచెలుగా ఎదుగుతూ తొలినాళ్లలో ఎన్నో అవమానాలు, ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా మొక్కవోని దీక్షతో లాల్ కృష్ణ అద్వానీ గారు కానీ, అటల్ బిహారీ వాజ్పేయి కానీ, మురళీ మనోహర్ జోషి ఇట్లాంటి పెద్దలు, ఉద్దండులు, దేశభక్తి కలిగిన అసలైన దేశభక్తులు ఈరోజు పార్టీ స్థాపించి అభివృద్ధి చేసి, ఆ రోజు పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు ఏదైతే ఏకాత్మ మానవతావాదం కానీ లేకపోతే అంత్యోదయ స్కీమ్ అయితే చివరి వాడిని కూడా ఫలాలు అందాలని చెప్పేసి ఏదైతే పార్టీ పెట్టారో, ఈరోజు నరేంద్ర మోడీ గారు 12 సంవత్సరాల పరిపాలనలో ఆ రోజు ఏదైతే పార్టీ సిద్ధాంతంతో ఉందో ఆ సిద్ధాంతాన్ని కొనసాగిస్తూ ప్రపంచ దేశాల్లోనే బలమైన రాజకీయ పార్టీగా, అదేవిధంగా ప్రపంచ దేశాలకు మార్గదర్శనం చేసే పార్టీగా, అదేవిధంగా ప్రపంచ నాయకుల్లో ఒక గొప్ప నాయకులుగా తయారు చేసింది భారతీయ జనతా పార్టీ. వారసత్వ రాజకీయాలకు తావు లేకోకుండా, ఏ మాత్రం రాజకీయ అనుభవం లేకుండా కేవలం దేశభక్తి ఒక్కటే ఉంటే చాలు ఈ దేశాన్ని పరిపాలించేదని చేసి ఈరోజు భారతీయ జనతా పార్టీ రుజువు చేసింది. కాబట్టి ఈరోజు 46 సంవత్సరాలుగా మా ఆంధ్రప్రదేశ్లో పివిఎన్ మాధవ్ గారి సారథ్యంలో ప్రతి ఒక్క గ్రామానికి జెండా ఉండాలి, ప్రతి ఒక్క గ్రామంలోన పార్టీ బలంగా ఉండాలి. ఆ గ్రామం కోసం కేంద్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలని ఒక QR కోడ్ ద్వారా, ఒక జెండా ఉంటే మామూలు రాజకీయ పార్టీలు జెండా కాదు, అది ఒక సమగ్ర నివేదిక ద్వారా ఉంటుంది. ఆ గ్రామంలో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చేస్తున్న అభివృద్ధిని, అదేవిధంగా సంక్షేమాన్ని తెలియజేసే ఒక అడ్డాగా మారుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులు MS పార్థసారథి గారిని, జిల్లా అధ్యక్షులు రాజేష్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ పార్థసారథి గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు. భారత్ మాతా కీ జై. భారతీయ జనతా పార్టీ నేడు ప్రపంచంలోనే 14 కోట్లకు పైగా సభ్యత్వం కలిగిన పార్టీ, ప్రపంచంలోనే అత్యధిక పార్టీ. చైనా కమ్యూనిస్టు పార్టీలో కూడా అంత సభ్యత్వం లేదు, అంతటి ఆదరణ పొందినటువంటి పార్టీ. అంతేకాకుండా ఈ సభ్యత్వం అనేటువంటిది ఏదో తూతూ మంత్రంగా కాకుండా డిజిటల్గా వారి యొక్క సెల్ ఫోన్కి ఒక సందేశం రావడం ద్వారా దాన్ని యాక్సెప్ట్ చేయడం ద్వారానే మనం ఈ యొక్క సభ్యత్వాన్ని కూడా తీసుకునేటువంటి ఒక ప్రక్రియను చేశారు. భారతీయ జనతా పార్టీ ఈరోజు గతంలో దేశం వరకు మాత్రమే ఆలోచన చేస్తుంటే ఈరోజు యావత్తు ప్రపంచానికి అవసరం అనేటువంటి ఒక స్థాయికి భారతీయ జనతా పార్టీ యొక్క పాలన ఎదిగింది అని చెప్పేసి మనం గర్వంగా కూడా చెప్పుకోవాలి. ప్రపంచంలో ఈరోజు రష్యా ఉక్రెయిన్ వార్ జరిగిన లేదా ఇరాన్కు సంబంధించి ఇజ్రాయెల్కి అమెరికాకు వార్ జరుగుతున్నా కూడా